అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చాణక్యుడు చెప్పినటువంటి అమూల్యమైన జీవిత సత్యాలని, జీవిత పాఠాలని నేర్చుకోవడం మొదలు పెడుతున్నాము. సో అందులో మొదటి పాఠంగా మనము ఒక చిన్న అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆ అంశం ఏంటంటే నా వ్యసన పరస్య కార్యవాప్తి. మొత్తం జనాభా అందరికీ వర్తించినటువంటి ఒక సూక్తి, నీతి. సో అదేంటంటే దుర్వ్యసనాలకు లొంగిపోయిన వారికి ఏ పని జరగదు. సో వ్యసనం అంటే ఏంటి అంటే అది లేకుండా నేను ఉండలేను అన్నప్పుడు దాన్ని వ్యసనం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ వాడుతుంటాం తరచూ. సో ఫోన్ లేకపోతే మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోయి అసలు నా వల్ల అవ్వట్లేదు, నేను చచ్చిపోతాను అన్నంత స్థాయికి మీరు తారా స్థాయికి వెళ్ళినట్లయితే ఫోను మీకు ఒక వ్యసనం. సో నిజం చెప్పాలంటే ప్రపంచంలో 90% మందికి వ్యసనం సెల్ ఫోన్సేనండి. సెల్ ఫోన్స్లో సోషల్ మీడియా అతి ముఖ్యంగా మనల్ని పాడు చేస్తుంది. దీంతో పాటు మనకు ఇంకా ఎన్నో చెడు అలవాట్లు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి. మద్యపానం, మాంసాహారం, జూదం, గ్యాంబ్లింగ్ ఆడడం కూడా ఒక వ్యసనం అని చెప్పొచ్చు. బికాజ్ మనము ఆ మూమెంట్లో మన ఇల్లుని, మన భార్యని, మన పిల్లల్ని, మన కట్టుకున్న తాళిని కూడా తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తామన్నమాట. సో వ్యసనం ఉన్నవాడు కార్యాన్ని సాధించలేడు. ఇంకా చూసుకుంటే మనకి ఆల్కహాల్, సిగరెట్స్ ఇటువంటివన్నీ వస్తాయి. సో ఇంకా మీకు ఏ వ్యసనాలు ఉన్నాయో ఒకసారి గుర్తించండి. సినిమాలు ఎక్కువ చూడడమా, రీల్స్ ఎక్కువ చూడడమా, ఊరికే టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నారు? సో ఈ వ్యసనాలన్నిటినీ దేనికైతే మీరు బాగా అలవాటు పడ్డారో, దేనివల్ల మీకు ప్రయోజనం లేకున్నా మీకు నష్టం జరుగుతుందని తెలిసినా దానివైపే మీ మనసు లాగుతుందో అది మీ వ్యసనం. దాన్ని మీరు గుర్తించి నివారించగలిగినట్లయితే, దాని నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న సమయానికి కాకపోయినా కొద్దిగా ఆలస్యమైనా సరే సాధించగలుగుతారు. మంచి ఫలితాలు మీరు భవిష్యత్తులో చూస్తారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు స్టూడెంట్ అయినా, వర్కర్ అయినా, ఫ్యామిలీ మ్యాన్ అయినా, ఓల్డ్ మ్యాన్ అయినా సరే మీ వ్యసనాలన్నింటినీ దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఆధ్యాత్మిక చింతనకు ఆ వ్యసనాలు ఆటంకమే, అండ్ మీ భౌతిక ఎదుగుదలకు ఆ వ్యసనాలు మీకు ఆటంకమే. కాబట్టి వ్యసనాలని మనం దూరంగా పెడదాం. మనము శాస్త్రంలో ఎలా నిర్దేశించారు, ఎలా చక్కగా మనకి గ్రేట్ పర్సనాలిటీస్ ఎలా నివసించారు, ఎలా జీవించారు ఒకసారి గమనించి వాళ్ళ అడుగుజాడల్లో మనం అడుగులు వేసే ప్రయత్నం చేద్దాం. కడకు మన అడుగుజాడలు భావితరానికి విడుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి మరెన్నో ఆధ్యాత్మిక నీతిపరమైనటువంటి జీవితంలో ఉపయోగించదగ్గ ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి విషయాలన్నింటినీ మనం సంకలనం చేసి సేకరించి ఈ ఛానల్లో అందించడం జరుగుతుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని ఒక్క చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో ఇంకా 10 మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్.